దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా బాధితుల్లో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తుల్లో గాలి మార్గంకు అడ్డంకులు ఏర్పడి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లి కూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ సమస్యలకు ప్రధాన కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఆస్తమా అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో మన బాడీలో చాలా ఒక మంచి సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ అనేది మనకు నార్మల్గా గాలి పీల్చుకొని ఆ గాలిలో ఉన్న కరెక్ట్గా ఆక్సిజన్ అన్ని సెల్స్కి మనము జనరల్గా ప్రొవైడ్ అనేది చేస్తూ ఉంటాము. సో ఈ కంప్లీట్గా మనం గాలి పీల్చుకున్న తర్వాత ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది మన ఒక్కొక్క సెల్స్కి అందించడానికి మన బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే ఈ ఇంప్యూర్ బ్లడ్ ద్వారా మన అన్ప్యూరిఫైడ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో, వేస్ట్ ఆక్సిజన్ ఉంటుందో, ఏదైతే యూజ్ అయిపోయిన తర్వాత అది కంప్లీట్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాకపోతే ఈ కంప్లీట్ ప్రాసెస్కి మనకు అవసరం ఉన్న ఫంక్షన్స్కి అవసరం ఉన్న ఏదైతే అవయాలు ఆర్గన్స్ ఉంటాయో దానికి మనం లంగ్స్ అనేది అంటూ ఉంటాం. అంటే ఈ కంప్లీట్ సిస్టమ్కి మన మెడికల్ టర్మ్స్లో రెస్పిరేటరీ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. ఈ రెస్పిరేటరీ సిస్టంలో మనకు అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉన్న ఆర్గన్స్ అనేది మన లంగ్స్ అనేది ఉంటుంది. సో లంగ్స్ అనేది జనరల్గా ఏంటిది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ లంగ్స్ అనేది జనరల్గా మనం నోస్తోని ఇన్హేలేషన్ అంటే గాలి పీల్చుకోవడం ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాము. ఈ ప్రాసెస్ అనేది ఇన్వాలంటరీ అంటే అదే ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్. మనం ఎప్పుడు కూడా గాలి పీల్చుకోవడానికి కరెక్ట్గా ఒక కాన్సన్ట్రేషన్ చేసి గాలి పీల్చుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. ఇది ఆటోమేటిక్గా అయ్యే ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే అన్ని ఆర్గన్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి ఇది నాస్ట్రల్స్ అనేది ఉంటుంది. ఇది కనెక్టెడ్ ఉంటుంది మన లంగ్స్తోని. సో దీనికి ఒక ఇక్కడ మన లోపల ఇంటీరియర్గా మనం చెప్పాలంటే నాస్ట్రల్స్ తర్వాత మనకు కంటికి కనపడనివి ట్యూబ్స్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్స్ అనేది మన లంగ్స్ అనేది మన చెస్ట్, అప్పర్ చెస్ట్ పోర్షన్లో జనరల్గా కంప్లీట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే గాలి తీసుకుంటున్నామో ఈ గాలి అనేది ఒక పైప్ ద్వారా మన లంగ్స్తో కనెక్టెడ్ ఉంటుంది. మనకు రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ అనేది రెండు లంగ్స్ అనేది ఉంటుంది. సో బైఫర్కేషన్ ద్వారా అంటే ఒక పెద్ద జనరల్గా పైప్ లాంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అది మన లంగ్స్కి డైరెక్ట్గా కనెక్టెడ్ అనేది ఉంటుంది. సో ఈ పైప్ అనేది ఇంకా కంప్లీట్గా మన లంగ్స్ లోపటి వరకు వెళ్తుంటుంది. దానికి ఒక చెట్టులాగా, ఒక ట్రీ లాగా బ్రాంచెస్ అనేది ఉంటుంది. ఆ బ్రాంచెస్ లోపల ఫిల్టరేషన్ కోసానికి అంటే మనం తీసుకున్న పీల్చుకున్న గాలికి ప్యూరిఫై చేయడానికి కంప్లీట్ సిస్టమ్ అనేది ఉంటుంది. లోపల కూడా ఉంటుంది, ఏది మనకి జనరల్గా కనపడదు. సో దీనికి ఆల్వియోలై అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ ఆల్వియోలై లోపల స్పాజమ్ అనేది అంటే వాపు వచ్చి అది స్వెల్లింగ్ వస్తుంది, దానిపైన స్వెల్లింగ్ ఉంటుంది. కాబట్టి లోపల ఏదైతే ఆర్గన్స్ ఉంటున్నాయో అది చిన్నగా అయిపోతున్నాయి, అంటే చాలా కాంట్రాక్ట్ అనేది అవుతున్నాయి. ఈ కాంట్రాక్షన్ జరిగినప్పుడు మనకు ఆయాసం అనేది వస్తుంది. అండ్ ఈ ఆయాసంకి మనం చెప్పేది ఆస్థమా. సో మెడికల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఆస్థమా అంటే ఏంటిది, ఎప్పుడైతే మన లంగ్స్ లోపల ఏదైతే మన ఆక్సిజన్కి ప్యూరిఫై చేయడానికి ఏదైతే ఆర్గన్స్ ఉంటున్నాయో, ఆల్వియోలై ఏదైతే మన మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటామో అది జనరల్గా కాంట్రాక్ట్ అనేది అవుతుంది, అంటే చాలా చిన్న సైజులో వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనకు గాలి ఊపిరి రావడం అనేది అబ్నార్మల్గా అవుతుంది అండ్ మనకు ఆస్థమా అనేది అవుతుంది. కాకపోతే ఆస్థమా అనేది జనరల్గా ఎలా స్టార్ట్ అవుతుంది, ఎవరికి వస్తుంది? సో సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ఆస్థమా ఉన్నారు అంటే ఆస్థమాటిక్ పేషెంట్స్ ఉన్నారు, మీ మదర్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, మీ బ్రదర్స్ సిస్టర్స్ కానీ, ఎక్కువ దూరం రిలేషన్లో ఫ్యామిలీలో ఎవరికైనా కూడా సైనస్ కానీ, అలర్జీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డస్ట్ అలర్జీ ఉన్నది అంటే కొంచెం డస్ట్ ఉన్నా కూడా మీకు తుమ్ములు వస్తున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారంటే మీకు ఆస్థమా అయ్యే ఛాన్సెస్ ఒక 50 to 60% అనేది ఉంటుంది. సో ఆస్థమా రావడానికి కారణాలు ఏంటంటే మీ లంగ్స్ అనేది ప్రాపర్గా ఫంక్షన్
చేయకపోవడం. సో మనం కోవిడ్లో కూడా చూసాము, ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గుతుందో, అది ఎప్పుడు తగ్గుతుంది, మన లంగ్స్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు మన బాడీ లోపల ఈ SpO2 ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. సో మన ఇండియాలో మనకు ఎక్కువగా చూసింది ఇది ఆస్తమా కండిషన్స్లో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ద్వారా. ఎప్పుడైతే మీకు డస్ట్ ఎలర్జీ ఉన్నది, ఫుడ్ అలర్జీస్ ఉన్నాయి. అలర్జీస్ అంటే ఏంటిది? అలర్జీస్ అంటే మన బాడీకి పడనివి పదార్థాలు. అది మన ఫుడ్ ఐటమ్స్ ఉండొచ్చు, అది మన అట్మాస్ఫియర్ ఉండొచ్చు, అది ఏదైనా జనరల్గా ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు. సో మనం ఎక్కువగా మెట్రో సిటీస్లో చూసిన ప్రాబ్లమ్స్లో ఆస్తమా అనేది ట్రిగర్ ఎప్పుడు అవుతుంది అంటే, ఆస్తమా స్టార్ట్ అనేది ఎప్పుడు అవుతుందంటే, ఎలా స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెస్ట్లో కొంచెం బ్రీదింగ్లో డిఫికల్టీ అనేది అనిపిస్తుంది. చెస్ట్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుంది, మీకు ఆయాసం ఎక్కువగా ఉంటుంది, మీకు వీక్నెస్గా అనిపిస్తుంది. ఆక్సిజన్ తక్కువ అవ్వడం వల్ల మనకు కొంచెం గిడ్డిగా అంటే చక్కర వచ్చినట్లు, తిరిగినట్లు ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఇలాంటి లక్షణాలు మీకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా దగ్గరలో సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, అలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయంటే డెఫినెట్గా మీకు ఆస్తమా ఉండే కండిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీరు డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర ఒకసారి కన్సల్ట్ అయ్యి దీనికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఆస్తమాలో మెయిన్గా చెప్పుకోవాల్సి వస్తుంటే ఏ స్టేజ్లో ఇన్హేలర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో ఇప్పటివరకు మనం అర్థం చేసుకున్నాము ఆస్తమా అంటే ఏంటిది, ఆస్తమా ఉన్నది అని మీరు అర్థం ఎలా చేసుకోవాలి, మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నాము. సో మనము ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలంటే జనరల్గా ఆస్తమా అనేది మెడికల్ బుక్స్ ప్రకారంగా ఇది ఒక లాంగ్ టర్మ్ అండ్ ఇన్క్యూరబుల్ డిజీజ్ కింద వస్తుంది. ఇన్క్యూరబుల్ డిజీజ్ అంటే ఏంటిది, మెడికల్లీ ఇది లైఫ్ టైం ఉంటుంది అండ్ దీనికి ఆన్ అండ్ ఆఫ్ ఎపిసోడ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆన్ అండ్ ఆఫ్ ఎపిసోడ్స్ అంటే ఏంటిది, మీకు సీజన్ మారినప్పుడు మనం ఎక్కువగా క్లినికల్లీ ప్రాక్టీస్లో చూసిన కేసెస్లో ఎక్కువగా చలి కాలంలో అండ్ మాన్సూన్లో అంటే వర్షం పడిన కాలంలో ఈ ఆస్తమా అనేది ఎక్కువగా అవుతుంది. దానికి మెడికల్ రీజన్స్ అనేది జనరల్గా అర్థం చేసుకోవాలంటే, మన బాడీ లోపల ఎప్పుడైతే ఎక్కువగా కూల్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుందో అలాంటి టైం అప్పుడు మన లంగ్స్ లోపల ఏదైతే ఆల్విలాయ్ అనేది ఉంటున్నాయో అది జనరల్గా కాంట్రాక్ట్ అనేది అవుతూ ఉన్నది. సో ట్రీట్మెంట్లో జనరల్గా కొంతమందికి స్పెషల్గా ఎవరికైతే హెవీగా ఆస్తమా ఉంటుందో వాళ్ళకి డైలీ అనేది ఆయాసం వస్తుంది. మిడ్ నైట్ సడన్గా వాళ్ళు లేచి కూర్చుంటారు, వాళ్ళకు గాలి పీల్చుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఇన్హేలర్స్ అనేది కొంతమందికి అవసరం వస్తుంది. ఇన్హేలర్స్ అంటే ఏంటిది, జనరల్గా మనం అర్థం చేసుకున్నాము, ఈ లంగ్స్ లోపల ఏదైతే ఆల్విలాయ్ ఉంటాయో అది చిన్న సైజులో అయిపోతున్నాయి, అది కాంట్రాక్ట్ అయిపోతుంది, దానివల్ల మనం గాలి అని సరిగ్గా తీసుకోలేము. సో ఇన్హేలర్ చేసే పని ఏంటంటే, మనం ఇన్హేలర్ అనేది జనరల్గా ఇన్హేల్ చేసినప్పుడు దాంట్లోకి వెళ్ళి మెడిసిన్ అనేది పీల్చుకున్నప్పుడు అది డైలటేషన్ అనేది చేస్తుంది. అంటే లోపల లంగ్స్ లోపల ఏదైతే ఆల్విలాయ్ బాగా కాంట్రాక్ట్ అయిపోయింది, చిన్నగా అయిపోయినాయో దానికి జనరల్గా ఓపెన్ చేసే పని అనేది ఇన్హేలర్స్ అనేది చేస్తూ ఉంటాయి. సో ఇన్హేలర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అవసరం వస్తుంది అండ్ అది తీసుకోవాల్సిన అవసరం ఎప్పటి వరకు ఉంటుంది అది మనం అర్థం చేసుకుందాం. సో జనరల్గా జనరల్ మెడిసిన్స్ ప్రకారంగా ఈ మెడిసిన్ ట్రీట్మెంట్లో మెడిసిన్స్తో పాటు ఇన్హేలర్స్ అనేది కూడా అవసరం వస్తుంది. ఇన్హేలర్స్ ఎప్పటికైనా కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో డాక్టర్స్ అనేది రాస్తూ ఉంటారు. సో జనరల్గా ఈ ఇన్హేలర్స్ అనేది దీంట్లో మెడిసిన్స్ అనేది ఉంటుంది. ఈ మెడిసిన్ అనేది మనం పీల్చుకున్నప్పుడు విదిన్ ఫ్యూ మినిట్స్ కొంతకాలం కోసానికి, కొన్ని అవర్స్ కోసానికి మన లంగ్స్ లోపల ఏదైతే స్వెల్లింగ్ వచ్చి ఆల్వియోలాయ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదో అది డైలటేషన్ అనేది జరుగుతూ ఉన్నది. సో జనరల్గా ఈ ఇన్హేలర్స్ అనేది కొంతమందికి డైలీ 1 టైం కానీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కూడా జనరల్గా యూజ్ చేయాల్సిన అవసరం వస్తూ ఉన్నది. మీకు ఇన్హేలర్స్ ఎంత ఎక్కువగా అవసరం వస్తుందో అంతే ఎక్కువగా మీకు ఆస్తమా అనేది సివియర్గా ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. జనరల్గా ఈ ఆస్తమాలో ఇన్హేలర్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అంటే ఎక్కువగా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే జనరల్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ అనేది చేస్తూ ఉంటారు. సపోజ్ మీకు ఫ్యామిలీలో చాలా సివియర్గా ఆస్తమా ఉన్నది, మీకు కూడా ఈ సివియర్ కండిషన్స్ ఉన్నదంటే డెఫినెట్గా మీకు ఆస్తమా కోసానికి సడన్గా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఇన్హేలర్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. సో మీకు ఇన్హేలర్స్ ఎప్పుడు యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది, మీకు సివియర్
షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే మీరు కంప్లీట్గా గాలి అనేది మీరు ఊపిరి మీకు రావట్లేదు, మీరు సడన్గా గాలి కోసానికి గాస్పింగ్ చేస్తున్నారు, అంటే మీకు గాలి అనేది కావాలి అని అనిపిస్తున్నారు చాలామందికి, మొత్తం బ్రీదింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. అలాంటి కండిషన్లో కంపల్సరీ మీకు సివియర్ కండిషన్ ఆఫ్ ఆస్తమా ఉన్నది అండ్ మీరు ఇన్హేలర్ అనేది అవసరం వస్తున్నది. సో జనరల్గా ఈ ఇన్హేలర్స్ అనేది తగ్గించడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. దీనికోసానికి డెఫినెట్గా మన హోమియోపతి అనేది వర్కౌట్ అవుతుంది. మన హోమియోకే ఇంటర్నేషనల్లో చాలా కేసెస్లో మనం చూసింది ఏంటంటే కంటిన్యూస్గా ఒక 2 to 3 years యూస్ చేసిన మెడిసిన్స్ తర్వాత ఈ ఇన్హేలర్స్ యూస్ చేసిన అవసరం ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఒక 2 times ఇన్హేలర్స్ వాడుతున్నారు అంటే ఒక 1 year ట్రీట్మెంట్ తర్వాత మీరు యూస్ చేసే మెడిసిన్స్తో పాటు హోమియోపతి యూస్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు 1 year 2 years తర్వాత డిపెండింగ్ అపాన్ మీ కండిషన్ ఎలా ఉంది, కొంతమందికి సివియర్గా ఉన్న వాళ్ళకి లేట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో మీ ఇన్హేలర్స్ అనేది తగ్గించుకోవాలనుకుంటే డెఫినెట్గా ఇది పాసిబుల్ అనేది ఉంటుంది అండ్ చాలా వరకు ఆస్తమా కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ శాతం కేసెస్లో పాసిబుల్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఆస్తమా అనేది వస్తే అల్లోపతిలో తగ్గదు అంటారు పూర్తిగా, మరి హోమియోపతిలో పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా? సో జనరల్గా ఆస్తమా ఒక్కసారి మీకు ఉన్నది అన్న తర్వాత జనరల్గా మన మెడికల్ బుక్స్లో రాసిన ప్రకారంగా ఆస్తమా అనేది ఒక ఇన్క్యూరబుల్ డిజీజ్ కింద వస్తుంది. సో కాకపోతే ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుందా లేదా ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది కంప్లీట్గా క్యూర్ అవుతే ఎంత టైంలో అవుతుంది? సో జనరల్గా ఆస్తమాలో కూడా సపోజ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు మీకు డైలీ అనేది ఇన్హేలర్స్ అవసరం వస్తున్నాయి అంటే డెఫినెట్గా మీకు చాలా సివియర్ ఆస్తమా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. సో అలాంటి కేసెస్లో మీకు ఆస్తమా అనేది పూర్తిగా తగ్గుతుందా లేదా దానికి ఆన్సర్ అనేది ఎస్, డెఫినెట్గా ఆస్తమా అనేది మన హోమియోపతిలో హోమియోకే ఇంటర్నేషనల్లో కంప్లీట్గా తగ్గుతుంది. కాకపోతే మీ కండిషన్ బట్టి మీకు జనరల్గా మీకు అడ్వైస్ అనేది ఇస్తూ ఉంటాము, మీకు ఎంత టైంలో తగ్గుతుంది అండ్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ ఆస్తమా అనేది జనరల్గా రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో మనం చూసిన కేసెస్లో క్లినికల్ కేసెస్లో మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఎవరికైతే డైలీ ఆస్తమాలో ఇన్హేలర్స్ అనేది అవసరం వస్తుంది వాళ్ళకి అట్లీస్ట్ ఒక 2 to 3 years ట్రీట్మెంట్ తర్వాత ఆస్తమా అటాక్స్ అనేది పూర్తిగా కంప్లీట్గా 90% కేసెస్లో స్టాప్ అనేది అవ్వడం జరిగింది. దీంతోపాటు వాళ్ళకు ఆస్తమా పూర్తిగా తగ్గడానికి అట్లీస్ట్ ఒక 3 years టైం అనేది పడుతుంది. సో అకార్డింగ్ టు సివియారిటీ మీకు ఎక్కువగా సివియర్గా ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తర్వాత హోమియోపతిలో స్పెషల్గా మన హోమియోకే ఇంటర్నేషనల్లో కంప్లీట్ రివర్స్ అనేది పాసిబుల్ ఉన్నది. దీనికి రీజన్స్ అనేది మెడిసిన్స్తో పాటు మనం మీకు ఇచ్చే డైటరీ సజెషన్స్, బికాస్ మనం ఇంతకుముందు అర్థం చేసుకున్నట్లు ఇది అలర్జీ, మనం ఎప్పుడైతే అలర్జీ ద్వారా అఫెక్ట్ అవుతున్నామో అది డస్ట్ అలర్జీ అయినా సరే ఎలాంటి ఫుడ్ పార్టికల్స్ అయినా సరే అది మీకు అర్థం చేసుకున్న తర్వాత అలాంటి పదార్థాలు మీరు తీసుకోకుండా ఉంటే ఆస్తమాకి ట్రిగర్ అంటే ఆస్తమా అనేది రిపీట్ రాకుండా జనరల్గా ఉంటుంది. సో ఆస్తమా డెఫినెట్గా తగ్గుతుంది మన హోమియోపతి లాంటి మెడిసిన్స్ ద్వారా. కాకపోతే మీకు స్టార్టింగ్ కేసెస్లో ఇనీషియల్గా మీరు యూజ్ చేసే మెడిసిన్స్ ఏదైతే వాడుతున్నారో ఇన్హేలర్స్ కానీ వేరే మెడిసిన్స్ కానీ అది స్టాప్ చేయకుండా హోమియోపతి అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. నెమ్మదిగా మీరు యూజ్ చేసే మెడిసిన్స్కి మనం తగ్గించుకుంటూ కంప్లీట్గా హోమియోపతి వాడిన తర్వాత అండ్ కంప్లీట్ డయట్ మీరు అర్థం చేసుకున్న తర్వాత మీకు ఆస్తమా అనేది కంప్లీట్గా 2 to 3 years ఆఫ్ కోర్స్ తర్వాత పూర్తిగా తగ్గే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు సపోజ్ మీ ఫ్యామిలీలో చాలామందికి ఆస్తమా లేకపోతే ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి అంటే కూడా కొంచెం టైం అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇది రిపిటేషన్ అవ్వకుండా మీకు పూర్తిగా తగ్గే ఛాన్సెస్ డెఫినెట్గా మన హోమియోపతిలో ఉంటున్నాయి. ఓకే అండి, మళ్ళీ అలర్జీస్ అంటే ఏంటి, అసలు ఎలాంటి టైప్ అలర్జీస్, అలాగే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మెయిన్గా ప్రతి ఒక్కరు? సో జనరల్గా ఇంతకుముందు మనం అర్థం చేసుకున్నాము అలర్జీ అంటే ఏంటిది. అలర్జీ అంటే మన బాడీకి కొన్ని పడని పదార్థాలు అనేది జనరల్గా ఉంటున్నాయి. సో అందరికీ ఒక్కొక్క టైప్ ఆఫ్ అలర్జీ అనేది ఉంటుంది. దాంట్లో అన్నిటికంటే ఎక్కువగా మనం చూసిన కేసెస్లో డస్ట్ అలర్జీ అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. డస్ట్ అలర్జీ అంటే ఏంటి, ఈవెన్ కొంచెం చిన్న చిన్న దుమ్ము ఉన్న పార్టికల్స్ కూడా జనరల్గా మనం చూస్తూ ఉంటాము. ఎక్కువగా ఏదైతే శాండ్ పార్టికల్స్ ఉంటాయి అంటే మట్టి లాంటి పార్టికల్స్ ఏదైతే ఉంటుందో అలాంటప్పుడు ఎవరైనా సరే మీకు అలర్జీ ఉన్నా లేకున్నా మనకు ఆ డస్ట్ పార్టికల్స్ లోపల వెళ్ళిన తర్వాత మనకు తుమ్ములు అనేది వస్తూ ఉంటాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నజీరుద్దీన్ సత్తుపల్లి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్.
2017 లో మేడం నాకు హార్ట్ లో నీరు వచ్చింది మేడం, పెరికార్డియం వచ్చింది. ఓకే, తర్వాత లంగ్స్ లోకి నీరు వచ్చిందండి. రైట్. తర్వాత మన 17 ఆగస్ట్ 22న ఎస్, లంగ్స్ కి బ్రాంకోస్కోపీ చేశారు మేడం. ఓకే, బ్రాంకోస్కోపీ చేసిన తర్వాత కొద్దిగా ప్రాబ్లం అయిందండి, హాస్పిటల్ మీద ఉన్నానండి. దాని తర్వాత ఇక ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి కంటిన్యూషన్ గా. రైట్. ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ పివి రమణ ప్రసాద్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారండి. రైట్. లంగ్స్ గట్టిపడ్డాయి అని చెప్తున్నారండి. రైట్. 60% గట్టిపడ్డాయి, ఓన్లీ 40% ఉంది అని అంటున్నారండి. రైట్ సార్, రైట్. మీకు ప్రెజెంట్గా, ఎస్ సార్, సో మీకు ప్రెజెంట్గా గాలి అనేది పీల్చుకోవడం, బ్రీదింగ్ అనేది నార్మల్గా ఉంటుందా, లేకపోతే ఎక్కువగా ఫోర్స్డ్ బ్రీదింగ్ అనేది ఉంటుందా? ఫోర్స్ బ్రీతింగ్ ఉంటుంది మేడం, అంతా మెట్లు ఎక్కినప్పుడు కానీ నడిచినప్పుడు కానీ ప్రాబ్లం ఉంటుంది మేడం. రైట్ సార్, రైట్. వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్, థైరాయిడ్ లాంటివి? థైరాయిడ్ ఉంది మేడం, 100 mg వాడతాను. ఓకే సార్, రైట్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది 2017-18లో బ్రాంకోస్కోపీ అనేది జరిగింది. జనరల్గా ఏంటంటే లంగ్స్ అనేది 60% పూర్తిగా ఫంక్షనల్గా లేవు. అంటే మన లంగ్ కెపాసిటీ 100% ఉంటుంది. మనం నార్మల్గా బ్రీదింగ్ చేస్తున్నాము, మనకు ఎలాంటి సౌండ్స్ కూడా రావట్లేదు. అంటే మన బ్రీదింగ్ అనేది నార్మల్ ఉంది, మన లంగ్స్ అనేది నార్మల్ ఉంది. సో క్వశ్చన్ ఏంటంటే ఈ బ్రాంకోస్కోపీ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎప్పుడైతే మన లంగ్స్ కంప్లీట్గా ఎప్పుడైతే డిస్ఫంక్షనింగ్ అయిపోతుందో ఆ టైంలో ఈ బ్రాంకోస్కోపీ అనేది ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది మన మెడికల్ టర్మ్స్ ప్రకారంగా. సో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు లంగ్స్ అనేది ఓన్లీ 40% మాత్రమే పనిచేస్తున్నాయి, ట్రీట్మెంట్ అనేది వాడుతున్నారు. ఇది ఇప్పుడు ప్రెజెంట్గా పాసిబులా ఇది దీనికి రివర్స్ చేయడం? అంటే 60% ఏదైతే లంగ్ అనేది డ్యామేజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ పని చేయట్లేదు, హార్డ్ అయిందని చెప్తున్నారంటే డెఫినెట్గా మీకు ఫోర్స్డ్ బ్రీదింగ్ ఉన్నది, మీకు బ్రీదింగ్ తీసుకోవడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది. 40% మాత్రమే లంగ్స్ అనేది పూర్తిగా నార్మల్ ఉన్నాయి. సో ఇది రివర్సల్ అనేది పాసిబుల్ ఉందా లేదా, అది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ నేను ఇవ్వాలంటే సార్, ఇది ప్రెజెంట్గా మెడికల్లీ 100% ఇది నార్మల్ అవుతుంది అని చెప్పడం కొంచెం రాంగ్గా ఉంటుంది. సో నేను మీకు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా చేయండి. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్లో యోగా అనేది ఉంటుంది, దాంట్లో కరెక్ట్గా ఎలాంటి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలి మీకు సరిగ్గా అయిన మంచి యోగా ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకి తెలుస్తుంది. సో మన లంగ్స్ కెపాసిటీకి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డస్ట్ అనేది ఎక్కువగా మీరు తీసుకోవద్దు, అంటే డస్ట్కి మీరు ఎక్కువగా ఎక్స్పోజ్ అనేది అవ్వద్దు. సెకండ్ అనేది ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ థర్డ్ అనేది మీరు యూజ్ చేసే మెడిసిన్స్ అనేది కరెక్ట్గా యూజ్ అనేది డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది, పర్మనెంట్గా చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇవి కొన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత మీకు ఏదైతే మెడిసిన్స్ మీరు యూజ్ చేస్తున్నారో మేబీ దాంట్లో కొంచెం తగ్గడం అనేది జరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఒక 10% మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది లంగ్స్లో ఉండే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉన్నాయి. కాకపోతే కంప్లీట్గా తగ్గడం అనేది డెఫినెట్గా అది పాసిబుల్ ఈ కండిషన్లో లేదు. ఓకే అండి, డస్ట్ ఎలర్జీ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. సో ఎలర్జీ గురించి మాట్లాడుకోవాలంటే టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ అనేది ఉంటుంది. ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, డస్ట్ ఎలర్జీ ఉంటుంది, అండ్ మనం అట్మాస్ఫియర్ చేంజ్ అయినప్పుడు మనకి ఎలర్జీ అనేది ఉంటుంది. ఈ ఎలర్జీలో అన్నిటికంటే ఎక్కువగా మనం చూసే కండిషన్స్లో ఫిజికల్గా మన బాడీ లోపల ఉన్న ప్రాబ్లమ్స్లో ఎక్కువగా మనం చూసేది ఎలర్జిక్ రైనైటిస్. ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటిది? మార్నింగ్ లేవంగానే మీకు తుమ్ములు వస్తున్నాయి, ముక్కులోకి నీళ్ళు కారడం అనేది జరుగుతుంది. మన స్పెషల్గా మన హైదరాబాద్లో బికాజ్ మెట్రో సిటీ ఉంది కాబట్టి డస్ట్ ఎలర్జీ అనేది అట్లీస్ట్ ఒక 25 to 30% కేసెస్లో మనం చూసాము. డస్ట్ ఎలర్జీ ద్వారా ఎలర్జిక్ రైనైటిస్. సో మీకు మార్నింగ్ లేవగానే ముక్కులకి వాటర్ వస్తున్నాయి, తుమ్ములు వస్తున్నాయి, అండ్ ఒక 2-3 అవర్స్ తర్వాత అదే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అంటే డెఫినెట్గా మీకు ఎలర్జీ అనేది చాలా హైగా ఉన్నది. IgE/IgM అనేది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది మీరు తప్పకుండా చేయించుకోవాలి. అది హై లెవెల్స్ ఆఫ్ IgE/IgM ఉన్నదంటే మీకు ఎలర్జీ చాలా సివియర్గా ఉన్నది. అలాంటి వాళ్ళు అగైన్ వాళ్ళ బాడీలో బ్లడ్ పర్సంటేజ్ నార్మల్ ఉందా లేదా దానికోసానికి హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చెక్ చేయించుకోవాలి. సపోజ్ మీకు ఇవన్నీ కూడా హై ఉన్నాయి అండ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయంటే డెఫినెట్గా మీరు మీ డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎలర్జిక్ రైనైటిస్కి అట్లీస్ట్ ఒక 2 to 3 years తర్వాత సపోజ్ మీకు సివియర్గా ఉన్నది, మనం చూసిన కేసెస్లో మార్నింగ్ లేవంగానే అట్లీస్ట్ ఒక 30, 40, 50 తుమ్ములు తీసుకున్న వాళ్ళు అనేది పేషెంట్స్ అనేది ఉంటారు. కొంతమంది
కొంతమంది 100 తుమ్ములు వస్తున్నాయి డైలీ అని చెప్తూ ఉంటారు. ఇది చాలా సివియర్ కేసెస్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఎలర్జిక్ రైనైటిస్. సో ఇది కంప్లీట్గా మన హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో రివర్స్ అనేది అవుతుంది. టైం అనేది డెఫినెట్గా కొంచెం ఎక్కువగా అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వర్ధన్ అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఏం లేదండి, మనకు అలర్జీ అస్తమాకు సంబంధించి కదండి ఇది. ఓకే సార్, మీకు ఉన్నదా ఇన్హేలర్స్ ఏమైనా వాడుతున్నారా? అవునండి, ఏమి వాడట్లేదు కానీ అలర్జీ అండి. బయటికి పోయినామంటే జస్ట్ ఈవినింగ్ టైంలో అట్లా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి పోయినామంటే కూడా కొంత డస్ట్ ఇమీడియట్ గా ముక్కు తిప్పడేసి అది రాత్రి అంతా కంటిన్యూ అవుతా ఉంటుంది. ఓకే సార్, తుమ్ములు ఏమైనా వస్తుంటాయా? తుమ్ములు అప్పుడప్పుడు ఎక్కువ లేదు కానీ అక్కడ కూడా వస్తుంటుంది. కానీ బ్లాక్ అనేది ఈవెన్ బండి మీద మాస్క్ లేకుండా పోయినా కూడా ముక్కు తిప్పడేసేస్తా ఉంది. మెయిన్ సమస్య ఒకటి. రెండోది తుఫాన్ కంటే ముందండి ఉపరితల ఆవర్తనం అంటుంటారు కదా, అది వాళ్ళు తుఫాను కేంద్రం కంటే మాకు ముందు తెలిసిపోతుంటుంది. విపరీతమైన ముక్కు తిప్పడేసేసి మనిషి కింద మీద అవుతా ఉంటాము. చాలా సమస్య ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లం అనేటువంటిది. ఇది ఇనిషియల్ స్టేజ్ లో ఉందా లేకపోతే మాకు ఆల్రెడీ అటాక్ అయిందా ఏం అర్థం కావట్లేదు. మేము ఇంతవరకు అయితే ఏం తీసుకోలేదండి, కానీ కంపల్సరీ మీరు చెప్పేదాన్ని బట్టి మాకు ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి భారీగా. నేను కూడా కన్సల్ట్ కావాలని డిసైడ్ అయ్యాను. ఎస్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది నేజల్ బ్లాకేజెస్ అనేది ఉంటుంది, అంటే ముక్కు అనేది జనరల్గా బ్లాక్ అయినట్లు ఉంటుంది. ఈవెన్ తుఫాన్ వచ్చే ముందు అని అర్థమైపోతుంది, ఎప్పుడు ఏదో అట్మాస్ఫియర్లో చేంజ్ వచ్చేది ఉంది. ట్రీట్మెంట్ ఏమీ స్టార్ట్ చేయలేదు సార్. నంబర్ 1, మీరు సిటీ స్కాన్ ఉంటుంది, ఈ మన ఫేస్ లోపల సైనసెస్ అనేది ఉంటుంది, దానికి ఒక సిటీ స్కాన్ టెస్ట్ అనేది మీరు డెఫినెట్గా చేయించుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఐజీఎం హెమోగ్లోబిన్ సిబిసి టెస్ట్ ఉంటుంది, అది మీరు ఖచ్చితంగా చేసుకోండి. అండ్ కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ యోగాలో మీరు స్టార్ట్ చేయండి. అండ్ ఈ రిపోర్ట్స్ తీసుకొని మీరు ఒకసారి మీ నియరెస్ట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు కన్సల్ట్ అవ్వండి. ఈ నేజల్ బ్లాకేజెస్ అనేది జనరల్గా ఒక టైప్ ఆఫ్ సైనస్ ప్రాబ్లమ్ జనరల్గా వస్తుంది. అండ్ అగైన్ దీంట్లో ఎలర్జీ అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది. మీ టెస్ట్లో అర్థమవుతుంది మీకు ఎలర్జీ ఎంత హై లెవెల్స్లో ఉంది, దాని ప్రకారంగా మీకు మెడిసిన్స్ ఎంత అవసరం ఉంది, మీకు ఎంతవరకు ట్రీట్మెంట్ పాసిబుల్ ఉంది, అది మీకు ఆన్సర్ అనేది మీకు అర్థమవుతుంది. సెకండ్ వచ్చేసి కొన్ని దీనికి ట్రిగర్స్ అనేది ఉంటుంది. ట్రిగర్స్ అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు, కూల్ ప్రొడక్ట్స్, ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ అందరు తీసుకుంటూ ఉంటారు, ఐస్ క్రీమ్స్ తీసుకుంటూ ఉంటారు, అవి తీసుకున్నప్పుడు మీకు ఎక్కువగా అవుతుందంటే డెఫినెట్గా ఇలాంటి పదార్థాలు మనం దీనికి ట్రిగర్స్ అనేది అంటుంటాము. ఈ పదార్థాలు అనేది మీరు డెఫినెట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎక్కువ ఇంటర్వల్స్లో అంటే చాలా రేర్గా మీరు తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఆస్తమా గురించి, ఎలర్జీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.